ప్రైజ్ లార్డ్. మన దేవుడు గొప్ప దేవుడు. మనందరినీ ప్రేమించి తన రెక్కల క్రింద మనందరినీ కాచి కాపాడి ఈ 2026 సంవత్సరంలో 31 రోజులు గడిచిపోయి ఫిబ్రవరి మొదటి రోజున మనం అందరం ఇలా దేవుని సన్నిధిలో చేరడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా, దేవా నువ్వు మాకు గత మాసమంతా చేసిన గొప్ప కృపను బట్టి నీకే స్తోత్రమయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఎనలేని నీ మేళ్లను పొందటానికి ప్రభా మేము అర్హులం కాదునైనా, అయితే నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు దేవా అని 1-2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలోకి ప్రవేశిద్దాం. 1-2 నిమిషాలు మా దేవా, మా గొప్ప దేవా అని 1-2 నిమిషాలు మనం స్తోత్రాలు చెల్లించుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. మహా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఎనలేని నీ మేళ్ళను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ కృప ఎంతో విస్తారమైన తండ్రి, అలాంటి కృపను మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎన్నిక లేని మమ్మల్ని ప్రేమించి ప్రభా, మమ్మల్ని అందరినీ మాపై కృప చూపించి ప్రభా, ఈ నూతన మాసంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టావు తండ్రి. ఈ 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టి ప్రభా, జనవరి మాసమంతే కాచి కాపాడి ప్రభా, నీ రెక్కల క్రింద నీ కృపలో మమ్మల్ని అందరినీ కరుణించి ప్రభా, ఇంతవరకు సురక్షితంగాను సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో తోడుకొని వచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా నీ సన్నిధిలోకి తోడుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. ఈనాటి కార్యక్రమంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. ఇదిగోనైనా ప్రభా, షార్ట్ మెసేజ్లో, పాటల్లోనూ, ఆ బల్లారాధనలోను ప్రభా, మెయిన్ మెసేజ్లోను, ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభా మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, భారమైన హృదయాలతో ప్రభా మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నువ్వే వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ప్రయాస పరిభారం మోయిచున్న వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మేము విశ్రాంతి కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నామేమో, కానీ ప్రభా నీ వైపు తిరగటం లేదేమో తండ్రి ప్రభా. అయితే ఈ ఉదయకాల సమయంలో నీ దగ్గరికి వచ్చామయ్యా, నీ పాదాలను పట్టుకొని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవు మాకు విశ్రాంతిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవు తప్ప మాకు విశ్రాంతిని ఇచ్చే దేవుడు లేడయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి విషయంలోనూ ప్రభా నీ కాపుదల మా అందరికీ దయచేయమని, ఇంకా రావాల్సిన వారందరినీ తోడుకొని రమ్మని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. చెక్ మన దేవుని నామం అన్ని నామముల కన్నా ఘనమైన నామం. ఆ నామాన్ని మనందరం కలిసి స్మరించుకున్నాం. అది ఎన్ని తరములైనా కానివ్వండి, ఆ నామానికి తిరుగులేదండి. అలాంటి గొప్ప నామం కలిగిన మన దేవుని నామాన్ని బట్టి మన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆనందపూర్వకంగా ఆయన స్తుతించుకుందాం. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
జయమిచ్చును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మనందరినీ గత మాసమంతా కాచి కాపాడి ఈ నూతన మాసంలోకి మనందరినీ ప్రవేశపెట్టిన రీతిగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి తన కాపుదలలో మనందరినీ ఇంతవరకు భద్రపరిచాడు. ఇదిగోనండి, మనం ఎన్నో మార్గాల గుండా వచ్చి ఉండొచ్చు. గత మాసం మొత్తం ఈ నూతన సంవత్సరం కోసం మనం 25 మొత్తం ఎదురు చూసాము, వచ్చింది. అలాగే 31 రోజులు గడిచిపోయాయి కూడా. చూస్తూ చూస్తూ రోజులు నిమిషాల్లాగా దొరికిపోతున్నాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము. నిన్న కాక మొన్న వరకు మనం చూసాము. అయితే దేవుడి కృపలో మనందరినీ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో ఈ నూతన మాసంలో మనందరినీ ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. ఈనాడు వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా, నైనా తండ్రి, స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి. ప్రభా, ఎనలేని నీ ప్రేమను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ నూతన మాసంలో ప్రభా
మొదటి రోజున ప్రభా నీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేను కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని విత్తబోచుండగా తండ్రి, నేను కాదయ్యా ప్రభా, నా ద్వారా నీవు మాట్లాడండి. నాకు కావాల్సిన శక్తిని పటిమను నీవు దయచేయమని, నీ జ్ఞానంతో నన్ను నింపి నేను బోధించే రీతిగా నాకు చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దావీదు రాసిన కీర్తన 27వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దామండి. సామ్స్ 27:11. ఏమంటున్నాడండి దావీదు మహారాజు ఇక్కడ? నీ మార్గములు నాకు బోధింపు. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో మార్గాల గురించి అడుగుతూ ఉంటాం. నీ మార్గంలో నన్ను నడిపించు దేవా అని మనం ఎప్పుడన్నా అడుగుతామా? ఈ దారి వెళ్ళిపోవాలి, ఎటు పోవాలని మనం ఎవరెవరిని అడుగుతూ ఉంటాము. ఇది చేస్తే మంచిదా, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేకపోతే ఇందులో మనం పెడితే మంచిదా అని మనం వాళ్ళ వీళ్ళని అడుగుతూ ఉంటాము. లేకపోతే ఇంకేదన్నా చేయాలని, మా అమ్మాయికి చదివించాలంటే ఎందులో చదివిస్తే బాగుంటుందండి, ఏ స్కూల్ బాగుంటుందండి, ఏ కాలేజ్ బాగుంటుందండి, అయితే ఇంకా వేరే వాళ్ళకి మనం అడుగుతూ ఉంటాం. ఈ లోకంలో మనం ముందు దేవుని కాక మిగిలిన వాళ్ళందరిని అడుగుతూ ఉంటాం. అయితే అవన్నీ ఎట్లుంటాయి అంటండి, అందులోనే ఉన్నది మన 11వ అధ్యాయము 11వ వచనం చిన్నగానే ఉంది. నా కొరకు పొంచిన్న వారిని చూచి సరళమైన మార్గంలో నడిపింపు. మనం వారి కొరకు పొంచి ఉన్నవారు ఎట్లుంటారంటండి, మనము దాన్ని తిరిగేసుకుంటే ఏమవుతుంటేది, అన్ని ఇరుకుదారులు, ఇబ్బందుల దారులే ఉంటాయి కదండి. మనం లోకాన్ని నమ్ముకున్నప్పుడు మొత్తం ఆ వాక్యంలోనే ఉంది. దేవుని వైపు నువ్వు చూచి సరళంగా నడిచినప్పుడు ఆయన మార్గాలు మనకు ఎంతో ఉంటాయి. నాకు మార్గాలు బోధింపు దేవా. ఈ నూతన మాసంలో నేను గత మాసం అంతే ప్రభా నేను ఎలాంటి దారిలో నడిచాను నీవే ఎరిగిన దేవుడవు. నీ మీద నేను ఆధారపడకుండా ఎన్నోసార్లు నా సొంత తెలివితేటలతో, నా సొంత ఆలోచనలతో నేను ఎన్నోసార్లు దారి తప్పిపోయి ఉండొచ్చు. అయితే ప్రభా ఈ నూతన మాసంలో ఫిబ్రవరి మాసంలో అడుగుతున్నానయ్యా, నీ మార్గంలో నన్ను నడిపించు దేవా. నేను ఎక్కడ తప్పిపోతున్నానో నన్ను సరిచేసి తిరిగి నిలబెట్టయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఎందుకంటే నీ మార్గములు సరళమైనవి అవి అని నాకు చూపించయ్యా, బోధింప చేయయ్యా, నాకు నేర్పించయ్యా. నీ మార్గాలను ఎలా ఉంటాయో ఆ మార్గాలలో కూడా నడవటానికి నాకు నేర్పించదేవా అని అడుగుదాము. ఇందులోకి వెళ్ళే ముందుగా మనము అందులోనే సామెతలో కీర్తనల్లోనే 25వ వచనము 25వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామండి. ఎట్లా ఉన్నాయి ఏంటంటే ఆయన త్రోవలు కృపాసత్యములు. మనుషుల భయం ఎట్లుంటాయండి, కపటాలు, నాటకాలు. నాలుక మీద ఒకటి ఉంటుంది, గుండెల్లో ఒకటి ఉంటుంది, చూపులో ఒకటి ఉంటుంది మనుషులకి. కానీ దేవుడి మాటలు ఎలాంటివి ఏంటండి, కృపాసత్యాలు, ఆయన మార్గాలు. అలాంటి కృపాసత్య మార్గాలను మనము విడిచిపెట్టి లోకం వైపు చూస్తూ వెళితే మన జీవితాలన్నీ నరక కూపమేనండి. మన జీవితాలన్నీ ఎట్లా ఉంటుందంటే, మన జీవితాలు మనకు సామెత ఉందండి పాత, అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని ఉంటుంది. మనం తెలిసి ఆ బురదలోకి వెళ్తూ ఉంటాం. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి పాపం చేశానయ్యా నన్ను క్షమించయ్యా అంటూ ఉంటాం. మన దేవుడు మనం ఎన్నిసార్లు వచ్చినా కాదనే దేవుడు కాదు. అయితే మనం అవన్నీ గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటాం. మన దేవుని విషయాల్లో మనం తీసుకున్నంత గ్రాంటెడ్గా ఇంకెవరు తీసుకోరేమోనండి. ఎందుకంటే మనం అన్నీ చేస్తూనే ఉంటాం, దేవా 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 నా తప్పు క్షమించయ్యా అని అడుగుతూ ఉంటాం. కానీ మన దేవుడు ఎన్నడూ కూడా విసుకక మన కోసము ఆయన మార్గాలన్నీ సత్యము, కృపతో నిండిన గ్రేస్. ఆ గ్రేస్కి ఎంత అస్సలు కొలమానం ఉందా అండి? ఆయన ప్రాణం పెట్టునంతగా ఆ కృప ఉందండి. ఆ కృపను వరిగినప్పుడు మనము దావీదు మహారాజు ఆయనకి ఏమైనా తక్కువ ఉందా అండి? ఆయన గొప్ప మహారాజు. ఆయన అన్ని అడిగితే ఆయన కావాల్సినవన్నీ దొరుకుతాయి. కాకపోతే అక్కడ అంటున్నాడు, దేవా నీ మార్గాలు నాకు నేర్పించయ్యా. నా జీవితంలో నేను సరిగ్గా నడవటానికి, నేను సరిగ్గా నిలవబడటానికి ప్రభా నీ మార్గాలు నాకు నేర్పించయ్యా అని అడుగుతున్నాడు. అదే రీతిగా సామెతలు 14:2 ఒకసారి చూస్తారా? సామెతలు 14:12 వచనము. మనం ఎన్నుకునే మార్గాలు ఎట్లుంటాయి ఏంటండి? తుదకు మరణానికే.
కానీ దేవుని వాక్యాలు ఎట్లుంటాయి అవండి? సత్యము కృపయు. దేవుని వాక్యము సత్యము కృప లాంటి కృప మనకి ఎక్కడ ఉంటుందండి? అయితే మనం దాన్ని పక్కన పెట్టేస్తాం. ఉదయం లేచిన దగ్గర నుంచి నేను నా 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 అనే ఉంటుంది, కానీ నీ అని ఎప్పుడు అడగం మనం. దేవా 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 అని ఎప్పుడు అడగం మనం. ఈరోజు నేను ఉదయం పరిగెత్తాలి, నా ఆఫీస్లో ఇది ఉంది, నేను ఇది చేయాలి అది చేయాలంటాం. కానీ దేవా నేను వెళుతున్నాను, నా ఆఫీస్కి వెళుతున్నాను, నా ఉద్యోగంలో వెళుతున్నాను, నాకు నీ తోడుపాటు రాయ్యా, నువ్వు నాకు ముందుగా రాయ్యా అని మనం ఏ రోజు అడగము. అలా వెళ్ళినప్పుడు మన మార్గాలన్నీ సరళంగా ఉంటాయండి. మనంతటా మనం వెళ్ళినప్పుడు అవన్నీ ఎట్లుంటాయండి? స్పీడ్ బ్రేకర్ దారిలాగానే ఉంటుంది. ఏ ఫ్లైఓవర్ల దగ్గర చూస్తూ ఉంటాం మనం, రంబుల్స్ దద్దడని. మన జీవితాలన్నీ అలా ఉంటున్నాయి. ఎందుకంటే మనం ఆయనను వదిలిపెట్టి వెళ్తాము. ఆయనను వదిలిపెట్టినప్పుడు మన జీవితం మన సొంత మార్గాలపై, మళ్ళీ ఒకసారి చదువుదామండి అదే సామెతలు, మనుషునికి సరైనది అనిపించు మార్గం ఒకటి కలదు, దాని అంతము మరణ మార్గము. అలాంటి మార్గంలో కూడా గత మాసం అంతా ఎన్నిసార్లు వచ్చామో మనం ఒకసారి నెమరు వేసుకుందాం. ఉదయకాల సమయంలో అడుగుదాం, దేవా నేను గత మాసం అంతా ఎన్నోసార్లు నిన్ను విడిచిపెట్టి నా సొంత మార్గాలలో వెళ్ళానయ్యా, నా సొంత మార్గాలలో నేను ముందుకు ప్రయాణించానయ్యా. అయితే ఈ నూతన సంవత్సరం మొదటి రోజు అడుగుతున్నానయ్యా, నన్ను సరళమైన మార్గంలో నడిపించయ్యా. అయితే నాకు శ్రమలు వస్తాయి కావని కాదండి, అయితే నీవు నాకు తోడుగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఇందాక మనం చదివాము 27:11 ఏమని, మనుషులు నా కొరకు పొంచి ఉన్నవారు. సాతాను ఎన్నోసార్లు మనకు పొంచి ఉంటాడండి, ఎన్నోసార్లు మనం పడగొయాలని చూస్తూ ఉంటాడు. అయితే మనం సరళంలో నడిగే మార్గము మన దేవుడే, మరణ మార్గం నుంచి మనం తప్పించే దేవుడు మన దేవుడే. ఇదే రీతిగా అదే సామెత 27:3 కూడా ఒకసారి చూద్దామండి. కీర్తనలు 27:3 27:3. ఎలా ఉంటుందండి? ఆయన మనతో ఉంటే దండు దిగినను. ఈ లోకం మన చుట్టూ ఎన్నో మార్లు మన మీద పడద్రోయాలని, మనని అనగతొక్కాలని ఒక దండులాగా వస్తుందండి. మనం మంచిగా ఉన్నప్పుడు మనల్ని హేళన చేయటం ద్వారా కానీ, మనం దేవునిలో ఉన్నప్పుడు మనల్ని పడద్రోయటానికి కానీ, మనల్ని ఎన్నోసార్లు నిరుత్సాహానికి గురి చేయటానికి కానీ ఎన్నో మార్లు ఒక దండులాగా కోలుకోలేము. ఇది అయిపోయిందంటే ఇంకోటి అయిపోయిందంటే ఇంకోటి. ఉదయం కాలం నుంచి ప్రతిరోజు మనం ఆ పోరాటాలే ఉంటున్నాయి మన జీవితాలలో. ఈరోజు ప్రశాంతత లేదు అని మనం శాంతంగా పడుకున్న రోజులు ఉండదు. అయితే దేవునితో ఉంటే ఆయన మార్గాలన్నీ సరళమైన మార్గాలనండి. ఆ మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు ఒక్కోసారి మన కళ్ళు సరిగ్గా కనిపించక మనం చీకట్లో అటు ఇటు తౌలాడుతూ ఉంటాం. మన జీవితం కూడా అలాగే ఉంటుందండి. చిక్కుముడి లాంటి జీవితం మనం చూస్తూ ఉంటాం. దారాలన్నీ చిక్కుముడిపోతే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎలా తీయాలో తెలియదు. మన జీవితాలు కూడా అలా చిక్కుముడిలాగే ఉంటున్నాయి. అయితే ఆ చిక్కుముడులన్నింటినీ విడిపించి సరళంగా చేసే దేవుడు మన దేవుడు. ఆయన మార్గాలను నమ్ముకొని ముందుకు సాగినప్పుడు మన దేవుని మార్గం ఎలాంటిదంటే అది నీతి మార్గము, సత్య మార్గము, జీవ మార్గము. ఈ మార్గాలలో వెళితే మన జీవితాలలో మనం ఎన్నిసార్లు పడిపోయినను ఆయన మనం తిరిగి నిలబెట్టే దేవుడు. ఆ మార్గాలు నీతి మార్గము, సత్య మార్గము మరియు జీవ మార్గం. మనం జీవంలోకి ఎన్నోసార్లు మనం అల్లాడుతూ ఉంటామండి. మనం చూడటానికి మనిషిలాగానే ఉంటాము, మనం చూడటానికి అన్నీ సజీవుగానే కలుపుతాము, కానీ ఆత్మపరంగా ఎప్పుడో చనిపోయాము, జీవరహితంగా మారిపోయాము. అయితే ఆయన మార్గాలలో నడిచినప్పుడు, ఎందుకంటే ఒక మిషన్కి మనకు తేడా లేకుండా పోయిందండి. ఉదయాన్నే లేచామా, పనులు చేసుకున్నామా, పరిగెత్తామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, ఇవే ఉంటున్నాయి. కానీ దేవుని మార్గం వైపు చూసేది ఇది పోయిందండి మన జీవితాలు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ఇంకెందుకు బాధపడాలండి? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. ఎన్నోసార్లు ప్రభా ఈ రూట్లో ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు నాతో యుద్ధం చేయటానికి ఎవరు నా సొంత అనుకుంటాము, నా ఫ్రెండ్స్ అనుకుంటాము, నా బంధుమిత్రులు అనుకుంటాము, అందరూ నాతో యుద్ధం చేయటానికి నా ముందు ఒకటి, నా వెనక ఒకటి, నా చుట్టుపక్కల ఒకటి, ప్రతి ఒక్కరు ఏదో రీతిగా నన్ను అవమానపరుస్తూ నా మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నారు. చూడటానికి పైన మేలిపండులాగా ఉంటారు, పైన మెరుపులతో ఉంటారు, ఆనందంగా ఉంటారు, కానీ మనసులో కుళ్ళుతో ఉంటారు. నా మీద చూసావా, వాళ్ళు చూసావా, వీళ్ళు చూసావా అని ఇదే ఉంటుంది ప్రతి ఒక్కరి మనసులో. కానీ ఆయన మార్గంలో ముందుకు సాగినప్పుడు ఆ మనసులన్నింటినీ తీసివేసి ఆయన ఏంటంటే నిర్మలమైన మనసునిస్తాడు. ఆ నిర్మలమైన మనసు దగ్గర ఎక్కడ ఉంటుందండి? ఒక నీళ్లు ఉన్నాయి, మురికి నీళ్ళలో మనం ఏదైనా అడుగు చూడగలమా? అదే శుభ్రమైన నీళ్ళల్లో, తేట నీళ్ళల్లో అడుగు కూడా కనపడుతుంది.
మన జీవితాలు కూడా ఆయన పట్ల అలా ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనందరిని అడుగుతున్నాడు. కీర్తనలు 119, 105 ఒకసారి చూద్దామండి. 119, 105. ఆ సరళమైన మార్గంలో ముందు సాగాలంటే ఏం చేయాలంటే అండి, వాక్యం అనే దీపం మనకు ఉండాలి. ఆ చీకటి, ఆ చిక్కుముళ్ళు అవన్నీ తొలగించాలంటే, మనం ముందు అడుగు వేయాలంటే, ఆ సరళమైన ముందు మార్గంలో వేయాలంటే మనకు వాక్యం ఏంటంటండి దీపము. మనకు నీ వాక్యము నాకు దీపం, పాదములకు దీపం అన్నాడండి. ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని ముందుకు సాగుతున్నప్పుడు మన కళ్ళకి ఏం కనపడుతుందో, ఏం తగులుతుందో ఏందో తెలియదు. ఈ చీకటి లోకంలో ప్రతిసారి మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నోసార్లు మనకు కాళ్ళకి ఎన్నో గాయాలు, తెలియని గాయాలు, అక్కడ ముళ్ళుందో, రాయి పెంకు ఉందో, ఇంకేదుందో తెలియదు ఆ చీకట్లో. అయితే ఆయన వాక్యం అనే దీపాన్ని ముందుకు పెట్టుకుంటే, ఆ జ్ఞానంలో ముందుకు సాగితే ఆయన మనందరినీ సరి అయిన దారిలో నడిపించే దేవుడు అండి. మనను మనోనేత్రాలు తెరిపించి మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు. సొలొమోను రాజు అడుగుతాడండి, ఏమని? నాకు జ్ఞానము, నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి ఐశ్వర్యం కూడా ఇస్తా అని చెప్పిన దేవుడు. అయితే మనం ఈ సంవత్సరంలో ఏం చేస్తున్నాము? మనం ఐశ్వర్యం చుట్టూ పరిగెత్తుతున్నాం, కానీ ఐశ్వర్యం కోసం పరిగెత్తుతున్నాం, కానీ దేవుని వైపు, దేవుని వాక్యం వైపు, దేవుని జ్ఞానం వైపు మనం రావటం లేదు. ఎంతసేపు ఇంతకు మొదట్లో అనుకున్నాం మనం, అందులో చేయాలా, ఇందులో పెట్టాలా, ఇది చేయాలా, అది చేయాలని మన సొంత తలంపులో ఉంటుంది. అయితే ప్రార్థనాపూర్వకంగా దేవుని ముందు పెట్టి, దేవాన్ని నేనేం చేయమంటావయ్యా, ఎందులో చేయమంటావని ఒక్క రోజన్నా అడుగుతామా? అడగము. ప్రతి వాళ్ళని ఫోన్ చేస్తాము, ఇది ఎట్లా ఉంటుంది, ఈ పాలసీ ఎలా ఉంటుంది, ఈ పాలసీలో పెడితే ఎలా ఉంటుందని మనం వంచులను అడుగుతూ ఉంటాం. కానీ దేవా, నాకు ఏదైనా ఒక మంచి జ్ఞానాన్ని నాకు దయచేయాయా అని మనం ఏ రోజు కూడా ఆయనను అడగము. అయితే ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనలో 119, నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నాడు, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యం, ఆ దీపం లేకపోతే మనకు త్రోవ ఎక్కడి నుంచి వెలుగు కనపడుతుందండి? చీకట్లోనే వెళుతూ ఉంటాము. ఉదయం లేచిన నుంచి ఈ రోజుల్లో మన బ్రతుకులు అవే ఉంటున్నాయండి. ఒక టైం లేదు, ఒక సెన్స్ లేదు. ఏ రోజు చూడండి, ఒకప్పుడు మనకు ఉదయాన్నే లేచి ఈ పని కనాలి. ఇప్పుడు అంటే ఉద్యోగరీత్యా ఒక్కొక్కరిని బట్టి, ఒక్కొక్క దేశాన్ని బట్టి ఒక్కొక్క రీతిగా పనిచేసుకోవాల్సి వస్తుంది. కానీ అయితే మనోళ్ళు మాత్రం వీటిలో పడిపోయి, లోకరీతిలో పడిపోయి, లోక మార్గాలలో పడిపోయి దేవుని మార్గాన్ని వదిలిపెట్టేశాము. అదే రీతిగా సామెతలు 3, 5, 6 ఒకసారి చూసేసి ఇంకొక వచనం ఉందండి, దాంతో ముగించుకుందాము. సామెతలు గ్రంథము ఏం చేయాలంటండి? ఆధారం చేసుకున్నాక, ఎలాంటి హృదయంతో? సగం హృదయంతో అంటున్నాడా? పూర్ణ హృదయముతో. కానీ మనం ఏం చేస్తాం? మనం చేసేవన్నీ సగం హృదయంతో చేస్తాం. మనం ఏది చేసినా కూడా పూర్ణ హృదయంతో మనం దేవునికి ఏది చేయము. అయితే మన దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో. ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకుందాం. మనం ఏది చేసినాను, ఈ లోకం పరంగా మనం ఏది చేసినాను, వాళ్ళు చూడాలనో, వీళ్ళు చూడాలనో, పక్క వాళ్ళు చూడాలనో చూస్తూ ఉంటాం. కానీ మన దేవుడు అంటున్నాడు, నువ్వేది చేసినాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ అంగీకారంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మార్గాలన్నీ సరళమైనవి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ముళ్ళ పొదలలో మనం వెళుతూ ఉన్నాము, రాళ్ళ గుండా వెళుతూ ఉన్నాము. మనం ఏం చేస్తాము? వెనక వచ్చే వాళ్ళకి అట్లనే వదిలిపెట్టాం కదండి. అయ్యో, వెనకాల వచ్చే వాళ్ళకి కనుక కొంచెం దారి చేసుకుంటూ వెళతాం. ఆ దారి ఇంకా నలుగురు తరిగేతలకి ఆ దారి రహదారిలాగా మారిపోతూ ఉంటుంది. మనం ఇదంతా మనకు ఊళ్ళలో, పొలాలలో వెళ్ళే వాళ్ళకి తెలుసు. చిన్న దారిల గుండా వెళుతూ ఉంటాం. నలుగురు ఆ దారి గుండా వెళ్ళేతలకి అదొక మంచి రోడ్డు అయిపోయి అందరూ ఈజీగా వెళ్ళే రాడైపోతుంది. కానీ మొదట నడిచిన అతను ఎలా వెళ్ళి ఉండొచ్చు? ముళ్ళు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, ఇంకేం ఉండొచ్చు. అయితే మనం కూడా ఆ మొదటి వ్యక్తిలాగా ఉందాం. ఎందుకంటే మనం ఎన్నో ఈ లోకంలో ఉన్నాం, మనకి ఎన్నో హడిల్స్ వస్తూ ఉంటాయి. అయితే మన వెనకాల దేవుని కొరకు వచ్చే వాళ్ళకి ఏంటంటే, మనం నడిచే మార్గాలన్నీ ఆయనకు సుముఖంగా ఉండేలాగా చేద్దాం. ఇతరులకు మనం మాదిరిగా ఉందాం. నా వెనక వచ్చువారు అంటాడు, మనకు యోహాను భక్తుడు అంటాడు ప్రభు గురించి, నా వెనక నేనైతే ఆయన చుప్పులో వారు విప్పటానికి కూడా నేనైతే సరి కానని చెప్తూ ఉంటాడు. అయితే మనం కూడా మన వెనకాల వచ్చే వారి కోసము ఆ దారిని సిద్ధం చేద్దాం. ఆ సరళమైన దారిని చూద్దాం. ఎప్పుడైతే మనము ఆ మార్గం గుండా వెళతామో,
ఆ సరళమైన మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగుతాము, లోకులు మనల్ని ఎన్నోసార్లు అవమానపరచాలని, ఇందాక 27 చూసాము, 11లో చూసాము, పొంచి ఉంటారు ఎంతోమంది మనను. అయితే దేవుడు మనందరినీ కాచి కాపాడే దేవుడు అండి. ప్రతి విషయంలోనూ ఆయన మనల్ని ఎన్నడూ పడద్రోయిన దేవుడు, ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టిన దేవుడు. ఇదే సమయంలో ఒకసారి అదే సామెతలో 18, 10 ఒకసారి చూద్దామండి. 18వ అధ్యాయము 10వ వచనము. ఎలాంటిదంటండి? బలమైన దుర్గము. ఆ బలమైన దుర్గంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ముందు ఆ మార్గం, సరళమైన మార్గంలో నడవాలి. ఆ సరళమైన మార్గంలో కావాలంటే మనకేం కావాలి? దేవుని వాక్యం కావాలి. ఎందుకంటే అదే వెలుగు. ఆ వెలుగులో మనకు ముందు సాగలం. అప్పుడు ఆ దుర్గాన్ని చేరుకోగలం. ఆ దుర్గంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటండి? సురక్షితంగా, ఇంకా ఏ భయాలు, ఏ ఇబ్బందులు, ఇవి మనకు రావండి. మనం నడుచు బాటలన్నిటిలో మనకు తోడుగా ఉండే దేవుడు. ఎందుకంటే యెహోవా నామము బలమైన దుర్గము. దేవా నన్ను కరుణించిన ఒక్కసారి నువ్వు గట్టిగా మనసులో అనుకున్నావంటే ఆయన నిన్ను కాచి కాపాడే దేవుడు. నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా, కొన్ని సమయంలో నీ తోడువారు, నిన్ను పిలిచేవారు, నీకు నేను ప్రతిసారి ఒక చిన్న కాల్లో నువ్వు 10 నిమిషాలు నేను ముందుంటా అని చెప్పిన వాళ్ళు మనకు ఒక్కోసారి మనకు ఆన్సర్ చేయకపోవచ్చు. అయితే యెహోవా నామము, ఇంతకుముందే అనుకున్నాం, మనం పాడుకున్నాం, అన్ని నామముల కన్నా బలమైన నామము, ఘనమైన నామము, బలమైన నామము. ఆ బలమైన నామమే మన దుర్గము. మనం ఈ లోకంలో వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఎంతోమంది చూస్తూ ఉంటాము. ఎంతోమంది గొప్ప వాళ్ళు, ఆ మినిస్టర్ నాకు తెలుసు, ఈ మినిస్టర్ నాకు తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు, చీఫ్ మినిస్టర్ తెలుసు అని అనుకుంటూ ఉంటాము. వీటన్నిటికంటే గొప్ప నామం అండి, గొప్ప నామము, బలమైన నామము, బలమైన దుర్గం అంటండి. ఆ నామంలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి తుణుకులు ఉండవు, ఎలాంటి బెనుకులు ఉండవు, ఎలాంటి బెదురులు ఉండవు. అయితే మనల్ని అంటున్నాడు మన దేవుడు, యెహోవా నామము బలమైన దుర్గము. ఆ దుర్గంలోనికి మనందరం ప్రవేశించడానికి ఉదయకాలం సిద్ధంగా ఉన్నామా? గత మాసంలో నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో తెలియదు, ఎవరెవరి కోసం తిరిగావో తెలియదు, ఏమేమి చేసావో తెలియదు. కానీ ఉదయకాలశంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మనం దావీదు సామెతలు చెప్తూ ఉన్నారు ఏమని? యెహోవా నామము బలమైన దుర్గము, బలమైన దుర్గము. ఆ బలమైన దుర్గాన్ని ఒకసారి మనందరం కలిసి చదువుదామండి ఆ వాక్యము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితంగా ఉండును. మరి ఈ సంవత్సరంలో నన్ను సురక్షితంగా ఆయన సన్నిధిలో ఉండటానికి పరిగెత్తుతామా? లేకపోతే ఇతరుల వైపు చూస్తూ, వాళ్ళని వీళ్ళని చూస్తూ, నా మార్గాలన్నీ సరళంగా లేవు దేవా అని ఎప్పుడు దేవుడిని నిందిస్తూనే ఉంటున్నామా? ఎందుకు దేవా నాకే ఇలా వస్తాయి, నేను ఎప్పుడు నేను ప్రార్థిస్తూనే ఉన్నాను కదా, నేను ఎప్పుడు నేను చేస్తూనే ఉన్నాను కదా, నాకే ఎందుకు? అదే రీతిగా కీర్తనలు 124:4 ఉంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మరి ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయనను పిలిచిన వాడు, ఆయనను కాపాడేవాడు, మరి ఆయన ఎప్పుడైనా కొనుక్కుతాడా, నిద్రపోతాడా? అలాంటి గొప్ప దేవుడు ఉదయకాలశంలో మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. నా సన్నిధిలోకి రా, నా దుర్గంలోనికి రా, నా కోటలోనికి వస్తే నీకు సురక్షితంగా ఉంచుతాను, నేను నిన్నెప్పుడూ పడద్రోయను. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడు? ఎత్తుతాడు, మళ్ళీ పాతాళానికి, మళ్ళీ కోలుకోనెత్తుగా పడేస్తాడు. కానీ ఆయన దుర్గంలో మనం ఎప్పుడు హెచ్చించబడుతూ ఉంటాం, ఎప్పుడు ఆనందంగా ఉంటాం. ఇలాంటి గొప్ప కృపను దేవుడు మనందరికీ దయచేయాలని, నూతన మాసంలో మనందరికీ దేవుని కాపుదల ఉండాలని, దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ కొద్ది సమయం మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయచేసి అందరం నించుందామా అండి? నించొని మనందరము, మాకు ఆధారం నీవేనయ్యా, ఆశ్రయం నీవే దేవా ప్రభా. నాకు తల్లిదండ్రులు లేకున్నా, బంధుమిత్రులు రాకున్నా ప్రభా, ఎవరు లేకున్నా ప్రభా, నీవు నాకు తోడుగా ఉన్న దేవుడు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా అని మనందరం మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందామండి. నేను ఈ లోకంలో భక్తిహీన బంధంలో ఉన్నాను తండ్రి, ఇప్పటి వరకు చూశానయ్యా, విన్నానయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీ దారి వదిలిపెట్టి నేను వెళ్ళిపోతే ప్రభా లోకంలో పడిపోతానని విన్నాను తండ్రి. అయితే నీ వాక్యము సరళమైన మార్గం అని చెప్పిన దేవుడు తండ్రి. ఆ మార్గంలో ప్రభా నన్ను నడిపించేది తండ్రి. ఇరుకులో విశాలతను కలిగించే దేవుడవయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీ చల్లని ఒడిలో నాకు సేద తీర్చేయ్యా అని అడుగుదాం. మనస్ఫూర్తిగా పాడుతామండి. మనం
గతంలో ఎవరి మీద ఆధారపడ్డామో మనకు తెలియదు, కానీ ఆధారం నీవు నాకు ఆధారమయ్యా అని మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకున్నామండి. నా ఆశ్రయం నీవేయ్యా, నా కొండ, నా కోట, నా దుర్గం నీవే తండ్రి. ఇదిగో నేను ప్రభా ఆ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్న దేవాన్ని మనస్ఫూర్తిగా ఆరాధించుకున్నాం. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. బంధంలో నేనుండగా, శ్రమల సంద్రంలో పడి ఉండగా. భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సంద్రంలో పడి ఉండగా. ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. నువ్వెంత చేస్తున్నావు, దారిద్ర్యంలోనూ ఉన్నావేమో, అయితే ఆయనను అడగండి. దారిద్ర్యం నుంచి తప్పించే దేవుడు ఆయనండి. నువ్వెన్ని గుండా ఉన్నా, కష్టాల గుండా ఉన్నా, ఆయనను అడిగితే నిన్ను సురక్షితంగా తన క్షేమాన్ని దయచేసే దేవుడు అండి. ఎందుకంటే ఆయన స్వరమే మనకు వరమైందండి. అలాంటి వరమైన స్వరాన్ని మనం విడిచిపెట్టి ఎంతో మంది వేరే వేరే స్వరాలను వినడానికి మనం ముందుకు వెళుతూ ఉంటాము. అయితే నీ చల్లని స్వరం నాకు వినిపించయ్యా అని ఉదయకాల సమయంలో అడుగుదాము. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా,
లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. అవునండి, మనకు వాగ్దానం చేసిన దేవుడు, విడువను ఎడబాయనని మనం వాగ్దానం చేసిన దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడు ఉదయకాల సమయంలో ఆయన అంటున్నారు, దిగులు పడిన వేళ్లలో ప్రభా నన్ను దర్శించినవయ్యా. ఇదిగోనైనా ప్రభా నా హృదయాలలో నీ దిగుళ్ళు ఇబ్బందులు నన్ను ప్రభా నీవైతే నన్ను విడిచిపెట్టక ప్రభా నీ కౌగిలో నన్ను చేర్చుకుంటున్నందుకు నీకే స్తోత్రాలు దేవా అని అడుగుదాం. దిగులు పడిన వేళలో దరి చేర్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. దిగులు పడిన వేళలో దరి చేర్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. 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 అవును ప్రభా, భక్తిహీన బంధంలో ఉన్న ప్రభా మమ్మల్ని విడిపించిన దేవా ప్రభా, నీ చల్లని ఒడిలో మమ్మల్ని చేర్చడానికి ప్రభా నువ్వు నా పరదేశును వదిలిపెట్టి ప్రభా మా కోసం ఈ లోకానికి వచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా దారిద్ర్య సుడిలో ప్రభా పడిపోతున్నప్పుడు ప్రభా నీ మెల్లని స్వరంతో ప్రభా మమ్మల్ని ప్రభా ఊపిలో నుంచి బయటికి లాగటానికి ప్రభా నువ్వు చేసిన కృపను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఇరుకులో మా విశాలతను దయచేసిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా మా జీవితాలు ఎలాంటి ఇరుకులో ఉన్నప్పటికీ ప్రభా నీ కృపని, నీ ప్రేమని, నీ వాగ్దామని విశాలమైన ప్రభా మార్గంలోకి మమ్మల్ని మలిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీ స్వరాన్ని వినటానికి కావాల్సిన కృపను మా అందరికీ దయచేయమని ఉదయకాల సమయంలో అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మా హృదయాలన్నీ ప్రభా కఠిన్యంతో నిండిపోయి ఉన్నాయి తండ్రి. అయితే ప్రభా నీ స్వరంతో మమ్మల్ని అందరినీ ప్రభా నింపమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీ మెల్లని స్వరం విన్నప్పుడు ప్రభా మా హృదయాలకు నెమ్మది కలుగుతోంది తండ్రి. ఆ స్వరం కోసం ప్రభా మా హృదయాలు తప్పించిపోతున్నాయి నాయన ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా విడువను ఎడబాయనని ప్రభా ప్రతి ఒక్కరికి నువ్వు ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభా వాగ్దానం చేసిన రీతిని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. విడువను ఎడబాయనని ప్రభా మాకు వాగ్దానం చేస్తావు తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నాను ప్రభా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన ప్రభా. తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎవరు విడిచిపెట్టినను ప్రభా, బాధలు ఇబ్బందులు మాకు బంధువులైనప్పటికీ ప్రభా నీవైతే మమ్మల్ని విడిచిపెట్టే దేవుడో కాదు నాయన ప్రభా. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఈ రీతిగా ప్రభా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ తెచ్చినందుకు మరి ఒక్కసారి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా ఈ సమయంలో నీ దాసుని మా మధ్య నిలబెట్టుకుంటుండగా ప్రభా ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి. మా హృదయాలకు కావాల్సిన నెమ్మది నువ్వు ఇచ్చే దేవుడు అవుతుంది. మా వాక్యంతో మమ్మల్ని అందరినీ సంధించి నీ దాసుని మా మధ్యలో బలంగా వాడుకోమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం దేవా. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. పత్రిక 1వ అధ్యాయం
మొదటి తిమోతి 1వ అధ్యాయం అందరం కలిసి 15వ వచనం చదువుకుందాం. నాతో పాటు కలిసి మీరు చదవండి. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అటివారిలో నేను ప్రధానుడను. దేవుడు తన యొక్క సృష్టించుకున్న ఈ లోకంలో ప్రజలను నిర్లక్ష్యం ఎప్పుడు కూడా చేయలేదు. దేవుని ప్రజలని దేవుడు తనకు సృష్టించుకున్న ఈ మనుషులను ఎప్పుడు కూడా తక్కువ చూపు చూడలేదు. లేకపోతే వాళ్ళని ఎప్పుడు కూడా మనుషులమైన వారిని ఎప్పుడు కూడా ఆయన వద్దనుకోలేదు. అందుకనే ఈ 15వ వచనంలో ఏమని ఉందంటే పాపులను రక్షించడం కోసం అని ఉంది. మనుషులు ఇప్పుడు ఎవరైనా మనం పాపి అని ఎవరైనా నిన్ను పాపి అన్నారనుకో మనకు కోపం వస్తుంది, నన్ను పాపి అంటావా అని. కానీ వాక్యం చెప్పింది ఏ భేదం లేదు, అందరూ కూడా పాపులే అని. మరి పాపం అనేటువంటిది మనకి పుట్టుకతోనూ పాపము, మన యొక్క శరీరంలో రక్తంలో మన యొక్క స్వభావంలో పాపము, మరి ఆదాము చేసిన పాపము, ఆనాడు ఆదాములో నుంచి మనందరం మానవులు జన్మగా ఉంది కాబట్టి ఆ రోజే మనిషి పాపిగా ఎంచబడినప్పుడు మనందరం కూడా ఆ పాపం అనేది మనకు కూడా సంక్రమించింది. మనం పుట్టకముందే మనం పాపులమని స్టాంప్ పడిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఆదాములో మనందరం ఉన్నాం కాబట్టి. సో పాపులు అయితే ఇలాంటి పాపులను శిక్షించడం కోసం అని కాదు, కానీ రక్షించడం కోసం అని. ఎందుకంటే పాప అయితే శిక్షించబడాల్సిందే, కానీ రక్షించడం కోసము క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చును అనే మాట ఇక్కడ చెప్పబడింది. సో ఇది నమ్మదగినటువంటి వాక్యం. ఇది ఏదో విని వదిలిపెట్టేయడం కోసం కాదు. ఇదేదో విని దీనికోసం 4 పాటలు పాడేసి ఆ మాట ప్రాస బాగుంది అని చెప్పుకోవడం కోసం కాదు, కానీ ఇది నమ్మదగినది. ఈ వాక్యం ఏదైతే చెప్పబడిందో ఈ పదం ఇక్కడ పాపులను రక్షించడానికి క్రీస్తు అభిషక్తుడు, యేసు రక్షకుడు, తమ పాపములను రక్షించే రక్షకుడు. సో అభిషక్తుడైన రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చాడు అనే వాక్యము, ఆ పదము, ఆ మాట నమ్మదగినది, అపనమ్మకమైనది కాదు, నమ్మకమైనది. దాన్ని నమ్మాలి, అది ఆ మాట నమ్మాలి. ఇది నువ్వు నేను చూసొచ్చామా మరి క్రీస్తు వారి భూమి మీద పుట్టినప్పుడు అంటే అప్పుడు మనం కళ్ళతో చూడకపోవచ్చు. ఆ రోజు మనం అక్కడ భూమి మీద బెత్లెహేం ప్రాంతంలో లేకపోవచ్చు. అందుకని ఇక్కడ నమ్మదగినది అని రాస్తుంది. ఇది జరిగిన వాస్తవం, క్రీస్తు శకం అని అందుకనే చెప్తున్నాం. క్యాలెండర్లో ఈ యొక్క చరిత్ర తెలియజేస్తున్నామని. సో ఇది నమ్మదగినది. ఇంకోటి పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అంటే ఇది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడానికి అన్ని అర్హతలు, హక్కులు ఆ యొక్క సెంటెన్స్కి ఉన్నాయి అన్నమాట. అందుకని ఇక్కడ పౌలు ఆయన అంటున్నాడు, నేను అట్టివారిలో ప్రధానుడిని అన్నాడు. ఎట్టివారులు అంటే పాపులలో అన్నమాట. ఈ పాపులను రక్షించడానికి క్రీస్తు వచ్చాడంటున్నారు కదా, ఆ మాట నమ్మదగిన చెప్పాడు కదా. అవును, ఆయన నమ్మదగిన వాడు. ఆ మాట వాస్తవం. అది క్రీస్తే వాక్యము కదా, వారి యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యందు ఉండెను అనే మాటలు మనకు తెలుసు. సో వాక్యమే క్రీస్తు. ఆయన వచ్చాడు అని అంటే ఎస్, వచ్చాడు, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. సో పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు, అనుమానమే లేదు. ఇది మనం నమ్మాలి, అంగీకారం, దీన్ని మనం అంగీకరించాలి. ఇది ఎంతవరకు మరి వాక్యాన్ని మనం నమ్ముచున్నాము, ఎంతవరకు అంగీకరించామా సంతోషం, నమ్మామా సంతోషం. ఖచ్చితంగా ఇక మనం రక్షణ పొందిన వారమే. యేసుని ఎవరినైతే సొంత రక్షకుడిగా నమ్మి అంగీకరించారో ఇక మనం రక్షణ పొందిన వారమే. ఒకప్పుడు పాపులమే, కానీ ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన తర్వాత ఇప్పుడు మనకు నిత్య జీవం అనేది ఇవ్వబడింది. ఇక నిత్య మరణం లేదు. నిత్య మరణం అనేది నరకం.
అంటే మరణము అనే పదానికి అర్థం ఏంటంటే వేరుపాటు, సపరేట్ చేయబడటం అని అర్థం కదా. సో నిత్య మరణం, ఇక ఎప్పటికీ నిత్యము కూడా దేవుని నుండి వేరుగా వెళ్ళిపోవడం నిత్య మరణం. కానీ నిత్య జీవమును జీవింపజేస్తూ ఆయనతో ఉంచుకునే గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. ఎలా అంటే ఇదిగో క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఇది మనం నమ్మాలి. ఒకవేళ ఆయన కానీ ఈ లోకానికి రాకపోతే మన జీవితానికి అర్థమే లేదు. ఇక మన జీవితం ఈ భూమి మీద ఎంత బ్రతికినా, ఎన్ని దీవెనలు, ఎన్నో ధన్యతలు ఈ భూమి మీద మనం అనుభవించినా చివరికి ఇక మళ్ళీ నరకానికి వెళ్ళేటట్లయితే ఇక ఒక రోజున అది శూన్యమే. అందుకని అసలు ముందు ఆ సమస్యతో డీల్ చేయడానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన శిలువ రక్షణ కార్యం జరిగించాడు. అభిషిక్తుడు ఆయన. సో పౌలు ఒప్పుకుంటున్నాడు, నేను అటువంటి పాపులలో ప్రధానుణ్ణి కాబట్టి ఆయన వచ్చాడు అంటానికి నేను నమ్ముచున్నాను, నేను అంగీకరిస్తున్నాను అనే మాట పౌలు చెప్పాడు. మనం కూడా ఎస్ నేను అంగీకరించాను, నేను నమ్మాను అని చెప్తే ఇక భయపడాల్సిన పని లేదు. ఇది నమ్మదగినటువంటి వాక్యం. రక్షకుడిగా రక్షకుడు ఇలా కోసం వచ్చాడు అనేది. ఈ లోకంలో నేను ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, నువ్వు నిజమేనా, నువ్వు చూసావా అంటే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నమ్మకం, దేవుడు ఏమనంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడమైనటనే సత్యం. అది అసలు ఏమాత్రం కూడా సాధ్యమైన విషయం కాదు, దేవునికి అసాధ్యం. విశ్వాసం ఎస్ నేను చూడలే కానీ నేను నమ్ముతున్నా, ఎందుకంటే ఈ వాక్యం ఇలా చెప్పా, పరిశుద్ధాత్మ చేత రాబడిన మాట. అది మనకు ఒక చేత అర్థం చేసుకోవాలి. ఇది వాక్యం మనకి ఈ ఉదయం నేర్పిస్తున్నటువంటి మాట. ఇది నమ్మదగినటువంటి వాక్యము. యేసు చెప్పిన మాట, ఈ రాయబడిన మాట, ఇది నమ్మకమైన విషయం, ఇది నమ్మదగిన విషయం. ఇక అందులో అనుమానం ఉండకూడదు. అందుకని సాతానుడు మన కొన్నిసార్లు అనుమానం పుట్టిస్తాను, నిజమేనంటావా, నువ్వు రక్షణ పొందావంటావా, యేసు నిజంగా నీ పాపాల కొరసిలో చనిపోయాడంటావా, ఆయన చనిపోయాడు సరే, నువ్వు నమ్మావని నీకు గ్యారంటీ ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్? నమ్మకంతోనే అంత తొందరగా రక్షణ పొందినట్టేనా? ఎంతోమంది ఎన్నెన్నో చేస్తున్నారు, వారు ఎన్నెన్నో ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు, నీకు నమ్మకంతోనే ఆ మాత్రం రక్షణ వచ్చేసిందా అని సాతానుడు కొన్ని అనుమానాలు పుట్టిస్తూ ఉంటాడు. అందుకని వాక్యం మనకేం చెప్పిందంటే రక్షణ అనే శిరస్త్రాణమును మీరు ధరించుకోవాలని. ఈ రక్షణ పొందిన తర్వాత ఇక అది శిరస్త్రాణం, మనకు హెల్మెట్. ఆ హెల్మెట్ అనేది అలా ఉన్నప్పుడు ఇంకా బయట నుండి సాతానుడు బయట ఎన్ని తలంపులు, అనుమానాలు మనలో పుట్టించాలని చూసినా ఇక మనం ఆ అనుమానాలను స్వీకరించకూడదు. ఎందుకంటే ఇది నిజమా అని ప్రారంభించాడు. వాడి ఫస్ట్ మాట ఇది నిజమా అని ప్రారంభించాడు. సో మన రక్షణ విషయంలో కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, ఆయన కోర్టులో నిర్దోషులను తీర్చాడు, ఆ పరలోకంలో ఉన్న తండ్రి కోర్టులో క్రీస్తు రక్తమును బట్టి. అది మనము ఇక నమ్మకం అనేది గట్టిగా ఉండాలి. ఆ విషయం సాతానుడు పెట్టే అనుమానాలకి తావు ఇవ్వకూడదు. ఇక తర్వాత ఇంకా నమ్మదగిన విషయం ఏంటి అని అంటే 1 తిమోతిలోనే 4వ అధ్యాయము 9వ వచనం. 1 తిమోతి 4:9. అయితే 8వ వచనం నుంచి చదవండి ఒకసారి. 8వ వచనం తెలుగు బైబిల్లో 8 నుండి 8-9. చాలండి. ఒకసారి ఈ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవడానికి అసలు ఇది ఏంటి, ఏ సందర్భంలో చెప్పారు అని అంటే ఒకసారి 6వ వచనం నుండి చదివితే ఇంకా మనకు క్లారిటీగా అర్థమవుతుంది. 6వ వచనం చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం నుండి. ఇప్పుడు 7వ వచనం నుంచి బాగా కాన్సన్ట్రేషన్ చేద్దాం. మనం చేయవలసిన పని ఏంటో ఇక్కడ రాసింది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అంటే విడిచిపెట్టారద్దు. ఈ ముసలమ్మ ముచ్చట్లు అనేటువంటి పదాలు ఎందుకు వాడవలసి వచ్చింది బైబిల్లో అంటే వారు చెప్పేటువంటి మాటల్లో నమ్మదగినవి ఏమి ఉండవు. ప్రత్యేకంగా ఈ పదం వాడబడింది. ముసలమ్మ ముచ్చట్లు అనే పదం వాడారు.
అది ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వాడబడింది, వరల్డ్ వైడ్ స్టాక్స్ అని ఉందా. సో అంటే ఇక వాళ్ళకి ఏంటి, ఇక ఎలానో ఏమీ ఉండదు, ఖాళీయే కదా. అక్కడికి వెళ్ళి ఆ మాట, ఇక్కడికి వెళ్ళి ఈ మాట, ఈ ముచ్చటి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ముచ్చట చెప్పి అక్కడ చెప్పి అక్కడి నుంచి ఇక్కడ పెట్టి ఈయన మీద ఆయన గొడవ పెట్టి ఆమె మీద ఆమె గొడవ పెట్టి ఆమె మీద ఈయన గొడవ పెట్టి చివరికి ఏమి వాళ్ళు మాత్రం ఏం లేదు, నేను అందరితో వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ వాళ్ళు మాత్రం ఈయనతో బాగానే ఉంటాడు, ఆయనతో బాగానే ఉంటాడు, ఆమెతో బాగానే ఉంటాడు, ఆయనతో బాగా. ఇవన్నీ ఏమవుతాయి అంటే చివరికి ఇలాగ ముక్కలు చేస్తాయి. అవన్నీ ఏంటంటే అసలు అపవిత్రం అంట. అందుకని ఈ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో, అంటే ఎక్సర్సైజ్ చేసుకో అంటున్నాడు. భక్తి విషయంలో నేను మాత్రం నాకెందుకు, నాకు అనవసరం, ఒకళ్ళ సంఘటన నాకు అనవసరం, ఒకళ్ళ విషయాలు నాకు అనవసరం. అంటే దాని అర్థం ఏంటి, నేను సరిగా ఉన్నానా లే దేవునితో, నేను సరిగా లేకుండా ఆయన తప్పు ఉన్నాడు, ఈయన వంకర ఉన్నాడు, ఆయన ఇట్లా ఉన్నాడు, ఈమె ఇట్లా ఉంది అనేది విషయం నాకు ముందు నేను ఎలా ఉన్నాను, నాకు నేను సరి చేసుకోవాలి కదా అని నన్ను నేను ఎక్సర్సైజ్ చేసుకోవడం ఏంటి. ఒక జిమ్కి వెళ్తే ఒక వ్యక్తి ఇరిటోడ్ని ఎక్సర్సైజ్ చేపియడు, జిమ్ ట్రైనర్ ఎక్సర్సైజ్ చేపిస్తాడు. కానీ జిమ్కి వెళ్ళామనుకోండి, మనం ఎందుకు వెళ్తాము, అక్కడ ఎవడన్నా వస్తే వాడికి ఎక్సర్సైజ్ చేపించడం కోసం వెళ్తాం, ఆ ఫీజు కట్టి. ఎందుకు వెళ్తాం జిమ్కి, మనం ఎక్సర్సైజ్ చేయడానికి మన కోసం మనం వెళ్తాం, అవునా. సో మనం కూడా ఆత్మీయమైన సంఘటన కూడా నాకు నేను ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏంటి, నేను ఎలా ఉంటున్నాను, నా ఆలోచన విధానం ఎలా ఉంటుంది, సంఘంలో నా బ్రతికి ఎలా ఉంటుంది, నేను పనిచేసే స్థలంలో నేను ఎలా ఉంటున్నా, ఫ్యామిలీతో ఎలా ఉంటున్నాను, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళం భక్తి విషయంలో దేవునితో నా బ్రతికి ఎలా ఉంటుంది అని సాధకము చేసుకోవాలి. ఒకవేళ ఈ విషయంలో నేను కరెక్ట్గా లేనా, ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకంటే ఎక్సర్సైజ్కి వెళ్ళిన వాళ్ళు బాడీలో ఇగో కొన్ని ఎక్సర్సైజ్లు కొన్ని రకాలుగా చేపిస్తారు. అవి కొన్ని చేతులు బలపరచడానికి, కొన్ని కాళ్ళు బలపరచడానికి, కొన్ని ఇలా బ్యాక్ నడుము బలపరచడానికి, కొన్ని మెడను సరి చేయడానికి, ఇలాగ అన్ని ఎక్సర్సైజులు ఉంటాయి. అలాగే సాధకము దేవభక్తి విషయంలో మనం కూడా మన నాలుక, మన ఆలోచన, మన మైండ్ సాధకము చేసుకోవాలి. ఏంటి మనకి ఎక్సర్సైజ్ చేయించాలంటే ఈ వాక్యంలో సరి చేసుకొని చూసుకోవాలి. వాక్యమే మనకి ట్రైనరు, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి వాక్యం ద్వారా మాట్లాడతాడు. సో దేవభక్తి విషయంలో నేను నీవే సాధకం చేసుకున్నాము. నెక్స్ట్ సో ఈ వాక్యం ఏ వాక్యం అంటే దేవభక్తి విషయంలో సాధకం చేసుకో. దేవభక్తి విషయంలో సాధకం చేసుకుంటే అది కేవలం ఇప్పుడు మాత్రమే ప్రయోజనం కాదు, రాబోయే కాలంలో రాబోయే విషయాలకు కూడా ప్రయోజనకరమైంది అని తెలియజేశారు. ఈ మాట నమ్మదగినది, ఇది వాస్తవము, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ మాటలో మనం అనుమానించి సందేహించి అవునో కాదో ఎలా ఇద్దో ఏంటో అని ఏమాత్రము కూడా సంశయించాల్సిన పని లేదు. దేవభక్తి విషయాన్ని ఎవరైతే దేవభక్తి అనే జిమ్లో జాయిన్ అయ్యి దేవభక్తులు ఎక్సర్సైజెస్ చేస్తారో, అదే ఈ మాట ఇక్కడ అర్థం. దైవభక్తి విషయంలో ఎక్సర్సైజులు ఎవరైతే చేస్తారో, నా నాలుకను, నా నోటిని, నా ఆలోచన విధానాన్ని నేను వాక్యానికి సరైనట్టుగా చూసుకోవాలి, వాక్యానికి తగ్గట్టుగా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రయోజనము, రాబోయే తరానికి కూడా ప్రయోజనమే. మనం మామూలుగా ఎక్సర్సైజులు చేస్తే బాడీకి అదేదో కొద్ది కాలం మట్టుకే గ్యారంటీ ఇవ్వగలమా? ఎంతమంది ట్రైనింగ్ బాగా ఎక్సర్సైజులు చేస్తూ కూడా గుండెపోటు చనిపోయిన వాళ్ళు లేరు, జిమ్లో ఎక్సర్సైజులు చేస్తూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సెలబ్రిటీస్లోనే. ఎంతోమంది బాగా ఫిట్గా ఉన్న క్రీడాకారులు కూడా ఎక్సర్సైజులు చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అది శరీర సంబంధమైన సాధకం కొద్ది కాలమే. కానీ దైవభక్తి విషయంలో చాలామంది నేను ఎంత పర్ఫెక్ట్గా నా బాడీని మెయింటైన్ చేసుకుంటున్నాను లేదా అని చూసుకుంటాం, కానీ మన ఆత్మీయ జీవితంలో నా ఆత్మను నేను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటున్నానా లేదా అనేది చూసుకోవాలి. ఆత్మకి సంబంధమైన డైట్ తీసుకోవడం, శరీర సంబంధమైన డైట్ తీసుకుంటాం. అమ్మో ఆయిల్ ఫుడ్ తింటే కొలెస్ట్రాల్ వస్తుందంట, బయట ఫుడ్ తింటే రోగాలు వస్తాయంట. మరి వాటి గురించి ఎంతో సాధకం చేస్తూ ఉంటాం, మరి జాగ్రత్తలు పడుతుంటాం. మరి నేను ఏవి పడితే అవి వింటే నా హృదయానికి పాడు ఆలోచనలు వస్తాయి, లేకపోతే ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు విని పట్టించుకుంటే కుటుంబంలో గొడవలు అవుతాయి అని మాత్రం ఆ ఆలోచన చేయము. మనం ఇవి బట్టి మెయిన్ ఇయే చూడాలి. దైవభక్తి విషయంలో సాధకం చేసుకుందాం. ఎందుకంటే మన కుటుంబం నాశనం అవ్వకూడదు, మన సంఘం నాశనం అవ్వకూడదు, మన వ్యక్తిగత జీవితం నాశనం అవ్వకూడదు. కట్టబడాలి, జీవితం కట్టబడాలి, బిల్డ్ అవ్వాలి, ఫిట్నెస్ పెరగాలి.
ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఫిట్నెస్ పెరగట్లేదు, ఇంకా కూలిపోతుందంటే మనం దైవభక్తి విషయంలో సాధకము చేయట్లేదు అని. సాధకము చేసామా, ఇది నమ్మదగిన మాట, ఈ మాట ఏ మాత్రం కూడా అందులో తప్పు లేదు, ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, ఇది అనుసరించి పాటించవలసినది, ఇది యాక్సెప్ట్ చేయవలసిన సత్యము, అంగీకారం తెలపాలి దీన్ని మనం పాటించాలి. ఇది మన యొక్క బాధ్యత. ఫస్ట్ ఏమో రక్షణ విషయంలో వచ్చాడు ఆయన, ఆ రక్షకుడిని మనం విశ్వసించాలి, అది నమ్మదగిన విషయం అది. ఓకే. రెండవదిగా దైవభక్తి విషయంలో మనము సాధకము చేసుకోవాలి. ఈ సాధకం చేసుకుంటే మనకు ప్రయోజనం అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇది నమ్మదగిన అంగీకారమైన మాట. ఇక తర్వాత విషయం చూద్దాం. ఇంకేంటి అంటే 2 తిమోతి 2వ అధ్యాయం, 2 తిమోతి చాప్టర్ 2 2వ అధ్యాయంలో 2 తిమోతి 11-13, 11 నుండి 13 వరకు. 11 నమ్మదగని వారమైనను. చాలు. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ మాటల్లో ఈ మాట నమ్మదగినది, ఈ మాట నమ్మదగినది. ఏంటి ఈ మాట నమ్మదగినది అని ఇక్కడ చెప్తున్నారంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరగమని అంటే మనలను ఆయన ఎరగనను, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఇది నమ్మదగిన గొప్ప సత్యము, ఇది అంగీకరించవలసిన సత్యము. సహించే వారంగా ఉన్నాం, ఆయనతో సహిస్తే ఒకరోజు ఏలుతాం. ఆయనతో చనిపోయాం. ఎస్, ఆయన చనిపోయాడు, మనందరి కొరకు ఆయన చనిపోయాడు. ఇప్పుడు మనం ఎలా చనిపోవాలి అని అంటే, మనము కూడా మన శరీర సంబంధమైన విషయాలను సిలువ వేయాలి. అందుకని అంటాడు, కానీ నేను లోకమునకు సిలువ వేశాను, నా శరీరాన్ని సిలువ వేస్తాను అంటాడు. ఎందుకంటే శరీర కోరికలు, శరీర విషయాలు, మన యొక్క మనస్సు, ఇదంతా కొన్నిసార్లు వ్యతిరేకంగా జీవింపజేయాలని ఉంటుంది. కానీ దాన్ని చంపి ఆ ఆశలు, ఆ కోరికలను మనం చంపేస్తూ ఉండాలి. క్రీస్తు సిలువ వేయబడినట్లుగా మనం కూడా చనిపోయిన వారమైతే, పాపముల విషయంలో చనిపోయిన వారమైతే, ఇక నాకు ఆ పాపం వద్దు, ఆ తప్పు వద్దు, ఆ అలవాటు నా జీవితంలో వద్దు, ఆ ముసలమ్మ ముచ్చట్ల పద్ధతులు, అనవసరమైన వ్యవహారాలు, లేకపోతే ఆ త్రాగుడు అలవాటు, లేకపోతే ఇంకేదో పాపపు అలవాటు, ఇది నాకు వద్దు, వాటికి నేను సిలువ వేస్తాను. ఆ విషయంలో నేను చనిపోయినోడు ఇంకేం చేయలేడు కదా. బాగా తాగుబోతున్నాడు అనుకోండి, వాడు చనిపోయాడు, ఇంకా తాగుతాడా? తాగలేడు. అలాగే ఈ విషయంలో నేను చనిపోయాను, ఈ అలవాటు విషయంలో నేను వద్దనుకున్నా, ఇది నేను సిలువ వేశాను అనుకోవాలి. తర్వాత సహించే విషయం గురించి మాట్లాడారు. క్రీస్తు శ్రమలు సహించారండి. ఆయన శ్రమలు సహించారు కాబట్టే ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నారు. ఒక రోజున మరలా ఈ భూమి మీదకి వచ్చి ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. సో అలాగే మనము కూడా ఆయనతో సహిస్తూ ఉంటే ఈ శ్రమలు, ఎందుకంటే నాకు ఈ శ్రమలు ఇంత అవసరమా అనుకుంటాం, కానీ మరి దేవుని పిల్లలైన తర్వాత ఉంటాయి. కానీ ఈ లోకంలో శ్రమలు సహిస్తూ ఉంటే అది అనేక రకాలుగా వస్తాయండి. శ్రమలు, ఇబ్బందులు అనేవి ఒక యాంగిల్లో ఒకే రకంగా అందరికి ఒకటే విధానంలో వస్తాయని కాదు. ఒక్కొక్క రకమైనటువంటి శ్రమ, ఒక్కొక్క రకమైన విధానం, ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఒక్కొక్కరి జీవితంలో ఉంటుంది. నాకు శ్రమ మీది కాకపోవచ్చు, మీ శ్రమ వాళ్ళది కావచ్చు, వాళ్ళది కాకపోవచ్చు, వాళ్ళది ఇంకొకళ్ళది కాకపోవచ్చు. బట్ ఆల్ ఆఫ్ అస్ అందరము కూడా తప్పకుండా సహించుకోవడానికి ఓపిక కలిగి, ఇబ్బందులు లేకుండా ఉన్నా కూడా పరిస్థితుల్లో మనం తట్టుకోగలిగిన వారం అయితే ఒక రోజున ఏలుదుము అనే మాట ఉంది. అంటే ఆ పరిస్థితులన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. సహించుకుంటే ఆ సిచ్యుయేషన్స్ ఒక రోజున మన కంట్రోల్లోకి తీసుకొస్తాడు దేవుడు. అఫ్కోర్స్ ఈ మాట ఫ్యూచర్లో 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా ఆయనతో పాటు పరిపాలన చేస్తాం. ఒక ఎమ్మెల్యే గానో, ఒక ఎంపీ గానో ఒక సీటు మనకు కూడా ఇస్తాడు ఆయన. కానీ ప్రస్తుత లైఫ్లో, మన అనుదిన ప్రాక్టికల్ లైఫ్లో ఈ వచ్చిన మీనింగ్ ఏంటంటే, ఏ సిచ్యువేషన్స్ అయితే మనకి ఇబ్బందికరంగా ఉన్నాయి, అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నాయి, ఆ పరిస్థితులు నేనేం చేయలేకపోతున్న సందర్భంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకుంటామో, అది సహించుకుంటూ ఆయన మీద ఆ నమ్మకం పెట్టుకుంటే, ఆ దేవుని మీద, అది నమ్మదగిన మాట కాబట్టి సహించుకుంటుంటే ఒక రోజుకి ఆ పరిస్థితులన్నింటినీ దేవుడు నీ స్వాధీనంలోకి తీసుకొస్తాడు, నీ కంట్రోల్లోకి తీసుకొస్తాడు. అదనమాట ఏలుదుము అనే పదానికి
ఆ మాట అర్థం అవ్వదనమాట. దేవుడు నీకు అక్కడ ఆధిపత్యం ఇస్తాడు. ఏ పరిస్థితిలో, ఏ సిచ్యువేషన్స్లో అయితే నీకు అక్కడ ఆ పరిస్థితి నీ దగ్గర లేదు, నీ చేతుల్లో లేదని ఇబ్బంది పడుతున్నావో, ఆ పరిస్థితిలో నువ్వు ఏలే స్థాయికి తీసుకొస్తాడు. బట్ దానికంటే ముందు సహించుకునే వ్యక్తి అయి ఉండాలి. సహించుకోకుండా అన్నీ నాకు ఇట్లా చేతులు చిటికేగానే అన్నీ నా స్వాధీనంలోకి రావాలి అంటే అది ఎవరికీ రాదు. యేసుక్రీస్తు వారే ఆ పద్ధతి ఎంచుకోలేదు. కాబట్టి ముందు సహించుకోవడం అనేది నేర్చుకోవాలి. సహించుకోకుండా నేను అన్నీ నాకు అయిపోవాలి అంటే అది కరెక్ట్ కాదు. అది దేవుని భక్తి ఆత్మీయ జీవితంలో అది ఆ ప్రాసెస్ అది కరెక్ట్ కాదు. అది ఆత్మీయ జీవితంలో సహించుకోవడం అనేది ఉంటే ఒక రోజున ఆయనతో కూడా ఏలుదుము. ఆయన పరిపాలకుడు, ఆయనతో పాటు మనం కూడా పాలన చేస్తాం సిచ్యువేషన్స్ని. అర్థమైందా? ప్రస్తుత కాలంలో పరిస్థితులు లేకపోతే ఇంక వేరే విషయాలు. బట్ ఫ్యూచర్లో కూడా 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. మనము కూడా కొంత భాగం మనకిస్తాడు. ఇగో ఈ ఏరియా, ఈ పలానా వలసస్థలిపురం, పలానా ఈ ఏరియా నువ్వు పరిపాలించు అని దేవుడు నిన్ను కూర్చోబెడతాడు అక్కడ. ఇదండి ఆత్మీయమైన మాటల్లో గొప్ప. సో ఈ మాట నమ్మదగినది, ఈ మాట నమ్మదగినది. మనం ఒకవేళ నమ్మదగని వారిగా ఉన్నాం. ఇక్కడ ఇంకొకటి మాట మనకు వార్నింగ్ ఉంది ఇక్కడ. ఏంటో తెలుసా? ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను అంటే తెలియదే అంటాడంట. మనం యేసుప్రభు, నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకుంటావంటే, నేనేం కాదు యేసుప్రభు, నా వల్ల కాదు, నేనేం కాదు అని బయట చెప్పుకున్నావు అనుకో, దేవుడు చూస్తున్నాడు. ఆహా, ఓకే, నువ్వు క్రిస్టియన్ కాదని చెప్పుకుంటున్నావు, దేవుని బిడ్డను కాదని చెప్పుకుంటున్నావు కదా. దేవుడికి కూడా తెలుసు ఎక్కడ నొక్కాలో. అది మనం తెలుసుకోవాలి. డబుల్ గేమ్ ఆడలేము దేవుని దగ్గర. మనిషిని మోసం చేయొచ్చు. పేతురు అట్లే అనుకున్నాడు కదా. పేతురు ఏం చేశాడు? ఆ చిన్న పాప వచ్చాడు కదా, నువ్వు కూడా యేసుప్రభు శిష్యుడివే కదా అంటే, ఊరుకో, నోరు మూసుకో, ఏం నేనే మాట్లాడు. ఆ చిన్నపిల్లని ఏదో నోరు మూపియాలని చూశాడు. కానీ దేవుడు ముందే చెప్పాడు, కోడి కూస్తుంది జాగ్రత్త అని. కోడి కూసింది. అప్పుడు ఏమైంది? ఆ కాన్షియస్, అవును నేను తప్పు చేశాను. ఆయన ఎరిగిన వారమనే చెప్పుకున్నాం. నలుగురు ఎవరైనా అడిగినప్పుడు, నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకున్నావు, నువ్వు కూడా చర్చికి వెళ్తావు? ఎస్, నేను నమ్ముకున్నాను, రోజు చదువుకుంటా, నాకు ముందు ఇదే ముఖ్యం, నా యేసయ్య ముఖ్యం. నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ముందు నాకు దేవుడే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఉన్నాడు, నాకు అన్నీ చూసుకుంటాడు. నాకు అది చెప్పుకోవడానికి భయపడ్డాం అనుకోండి, ఇక్కడికి ఆయన కూడా అంటే ఒక రోజున అవమానం కలిగిస్తాడు. ఇది మాత్రం వార్నింగ్. తర్వాత తన స్వభావమునకు విరోధంగా ఆయన ఏదియూ చేయడు. ఆయనకు ఒక నేచర్ ఉంది, ఆయన స్వభావం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జామ పండు యొక్క స్వభావము దాని రుచినే ఉండడం, ఒక యాపిల్ పండు లేకపోతే ఒక తేనె దాని యొక్క స్వీట్నెస్, లేదా ఒక ఉప్పు దాని యొక్క సాల్టీ, ఆ యొక్క ఉప్పుగా ఉండే స్వభావం. అలాగే దేవుడు ఒక స్వభావం కలిగిన వాడు, నమ్మకము, యథార్థత కదా. ఆయన నమ్మకం కలిగిన గుణలక్షణాలు, ఆ గుణాలు, ఆయన యొక్క లక్షణాలు అనేది చాలా విలువైనవి, పవిత్రమైనవి, యథార్థమైనవి, సత్యమైనవి. వాటిని దాటి వాటికి విరోధంగా ఏమి చేయడు ఆయన. అదే ఈ మాట యొక్క అర్థం అనమాట. బట్ ఈ మాట నమ్మదగినటువంటి. కొన్నిసార్లు మనం అపనమ్మకస్తులుగా ఉన్న ఆయన మాత్రం నమ్మకంగా ఆయన మాటకు కట్టుబడి ఉంటాడు. అది మాత్రం వాస్తవం. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక తర్వాత మరొకటి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. తీతు 3:8. సో ఇక్కడ ఈ మాట నమ్మదగినది, దేవుడు చెప్పిన మాట నమ్మదగింది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాము అని చెప్పుకున్న వాళ్ళు ఏం చేయాలంటండి? సత్క్రియలను శ్రద్ధగా చేయటం. ఏదో పైన చేయాలి కాబట్టి చేయటం అని కాదు. సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనస్సుంచినట్లు ఈ సంగతులను నువ్వు చెప్పాలి అని కోరుతున్నాను. పాస్టర్ గారు ఎందుకంటే పొద్దాక చెప్తారు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకోండి, లేకపోతే ఆ మంచి పనులు చేయండి, ఈ పనులు చేయండి, లేకపోతే ఎవరికన్నా పలానా బాగోలేదు వాళ్ళకి, లేకపోతే ఇంకేదని చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఇక్కడ ఏమని ఉందంటే, సత్క్రియలు చేయమని శ్రద్ధగా చెప్పాలని, నీవు ఈ సంగతులను దృఢంగా చెప్పు అని మాకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నప్పుడు మేము చెప్పక తప్పదు. సత్క్రియలు చేయటం ఆసక్తి ఉంది. ఈ మాట నమ్మదగినండి. ఇది నమ్మదగినది అన్నప్పుడు ఈ మాట నమ్మదగినది. ఏ మాట నమ్మదగినది? ఆయన ఖచ్చితంగా ఒక రోజున మనల్ని వారసులుగా కూడా చేస్తున్నాడు కదా. అన్ని వారసులమే మనం ఆయనకి. ఇప్పుడు వారసులు అన్న వాళ్ళకి ఏంటంటే అది పైన 6-7 వచనాలు సార్ చదివితే మనం ఒకసారి చెప్పుకుందాం. 6-7 వచనం.
ఆ. ఉమ్. సో పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించును. మనము వారసులమై ఉన్నాము నిరీక్షణ బట్టి. ఇప్పుడు దేవునికి రక్షణలో వారసులం, నిత్య జీవం, ఎప్పటికీ ఉండే గొప్ప సమృద్ధికరమైన జీవం కలిగి ఉంటాం. అది వారసులమైనప్పుడు ఇంకా మనకి ఎంత తక్కువ ఉంటుందా? ఆయనంతా మందే కదా. అలాంటప్పుడు సత్క్రియలు చేయడానికి మనం ముందుకు రావాలి. ఈ మాట వాస్తవం, ఈ మాట నమ్మదగినది. ఏది? నీవు దేవునిలో వారసుడు. దేవునిలో వారసుడు అంటే ఎంత గొప్ప భాగ్యం కలిగి ఉన్నా ఆలోచన చేయండి మనందరం. సో ఇప్పుడు మన బాధ్యత ఏంటి? సత్క్రియలు చేయటందు అప్పుడప్పుడు వీలైనప్పుడు చేయండి. ఏదో పైన చేయండి, చేయకపోతే బాగోదు కాబట్టి అని ఉందా ఇక్కడ? శ్రద్ధ కలిగి చేయాలంటండి. శ్రద్ధ చేయటకు మనసు ఉంచాలి. మనస్సాక్షిని మనం అర్థం చేసుకోవాలి. నేను శ్రద్ధగా సత్క్రియలు ఏమంటే రక్షణ పొందటం కోసం సత్క్రియలు చేయడం అని చెప్పాలా? ఇక్కడ ఆల్రెడీ రక్షణ పొందాం యేసునందు. మనం ఎలా రక్షణ పొందామో పైన ఆల్రెడీ చెప్పేసాం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి కదా. ఆయన కృపను బట్టి మనం నీతిమంతులని తీర్చేశాడు. ఆయన ఎప్పుడైతే మనం ఆయన విశ్వాసం ఉంచామో అప్పుడే ఆయన కృపను బట్టి మనల్ని ఆయన కోర్టులో వీరు నిర్దోషులు ఆయన తీర్పు తీర్చేశాడు. ఎందుకంటే క్రీస్తు రక్తం చేత మనల్ని కడిగేశాడు కాబట్టి. రక్షణ పొందడం కోసం సత్క్రియలు కాదండి. అయితే రక్షణ పొందిన తర్వాత నేను దేవుని బిడ్డని, నాకు దేవునిలో వారసత్వం ఉంది అని గొప్ప సాక్షిగా ఉండటం కోసం సత్క్రియలు. అందుకనే ఇదే మాట మరొక మాటలో చెప్పాలి అంటే ఎఫెసీ 2వ అధ్యాయంలో 10వ మాట ఈ మాట రాసింది. 2వ అధ్యాయం 10వ వచనం అంటే ఇదే మీనింగ్ వచ్చేటట్లుగా ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. సత్క్రియలు చేయుటకై. సో దేవునిలో ఎందుకు సృష్టించబడ్డామంటే సత్క్రియలు చేయుటకై రక్షణ పొందాం. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందిన మనం సత్క్రియలు చేయటం మన బాధ్యత. ఈ మాట నమ్మదగినది. ఏంటి అంటే ఆయన మనల్ని వారసులుగా చేశాడు నిత్యజీవమునందు. ఇప్పుడు ఈ మాట నమ్మదగినది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత మనలో నింపబడిన మనము ఆ పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు సత్క్రియలు చేయడానికి ముందడుగులు వేయాలి. కానీ అబ్బా ఎవరి కోసమో నేనెందుకు ఏం చేయాలి అని అనుకోవద్దు. ఎందుకంటే మనం దేవుని కోసం ఏం చేస్తున్నా దేవుని పిల్లల కోసం ఆయన మనల్ని ఏమీ వదిలిపెట్టాడు ఖాళీ చేతులతో. ఎప్పుడు మళ్ళీ సమృద్ధిగానే చూసుకుంటాడు. అది మనం మర్చిపోవద్దు. అదనమాట. ఇంకా తర్వాత ఇంకా నమ్మదగినది ఏంటి అంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. దేవుని మాటల్లో ఇంకా ఏం మాట నమ్మదగింది? ప్రకటన గ్రంథం 19:11. సో ఇక్కడ ఈ 11వ వచనంలో పరలోకం తెరవబడి ఉండిట ఈ యొక్క యోహాను భక్తుడు ఆ పద్మాసు దీపంలో దేవుని దర్శనం అంతా చూస్తున్నాడు. దేవుడు యోహాను భక్తుడికి అన్నీ చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు చూస్తున్న విషయాల్లో ఒక విషయం ఏంటంటే ఆ పరలోకం తెరవబట, తెల్లని గుర్రం ఒకటి కనపట్ట, దాని మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరంటే నమ్మకమైన వాడు సత్యవంతుడు అని నామం గలవాడంట. ఆయన పేరేంటి అంటే నమ్మకమైన వాడు సత్యమైన, అంటే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడిన. డైరెక్ట్గా పేరే చెప్పేయచ్చుగా యేసు ప్రభు అని. ఆయన నమ్మదగిన వాడు సత్యవంతుడని నామగలవాడు. ఏం చేస్తున్నాడు ఆయన అంటే నీతిని బట్టి విమర్శ చేస్తున్నాడు, అంటే తీర్పు తీరుస్తున్నాడు, జడ్జిమెంట్ చేస్తున్నాడు, ప్లస్ యుద్ధము జరిగించుచున్నాడు. ఎందుకోసం యుద్ధం జరిగించాలి ఆయన అంటే ఆయన ప్రజల పక్షంగా యుద్ధం జరిగించేవాడు, తీర్పు తీర్చేవాడు. ఏమండి మనం అనుకుంటామేమో నా బాధ ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేనంటే ఎవరికి అసలు ఏమీ లేదు అని. నో, ఎవరు మనుషులు పట్టించుకోనక్కర్లా. మనుషులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇదిగో ఆయన ఉన్నాడు. ఆయన న్యాయ తీర్పు తీర్చేవాడు. ఆయన ఉన్నాడు. ఒకరోజు తీర్పు తీరుస్తాడు. మనకేం న్యాయం జరగాలో అది జరిగిస్తాడు. న్యాయం జరగాలని ఏ పోలీస్ స్టేషన్ ముందో ఏ చర్చి ముందో వెళ్ళి మనం కేకలేనక్కర్లా. ఇక న్యాయం జరిగించడానికి ఆయన ఉన్నాడు. ఆయన ఇంకోటి ఏంటంటే యుద్ధము జరిగించువాడు. పోరాటం చేస్తున్నామంటారు చూడండి, అంటే మన పక్షంగా ఆయన పోరాటం చేసి గెలిపించేవాడు. ఈ మాట నమ్మదగిన. ఆయన పేరే నమ్మకమైన వాడు సత్యవంతుడు. అది ఆయన ఉన్నాడండి. ఏమో అందరూ నీకోసం నేను ఉన్నాలే భయపడకంటారు, కానీ ఆ మాటలో ఎంతవరకు నమ్మకం ఉందో తెలియదు. కానీ ఈయన పేరే నమ్మకమైన వాడు సత్యవంతుడు. ఈయన కోసం తీర్పు తీర్చడానికి, యుద్ధం జరిగించడానికి, యుద్ధాలు జరిగించడం అనేటువంటిది ఆయన యొక్క స్వభావంలో అది కూడా ఒక స్వభావం.
ఎందుకంటే యుద్ధం చేస్తేనే కదా ఎవరికి గొప్ప ఎవరు గొప్ప కాదో తెలిసేది. అలాగే ఓటమి గెలుపు ఉండాలి అంటే ఈ యుద్ధం అనేది ఉండాలి. అందుకే యుద్ధం జరిగిస్తాడు ఆయన. యుద్ధం జరిగించి నీ పక్షంగా ఉంటాడు ఆయన. ఆయన పేరే నమ్మకమైన వాడు, సత్యవంతుడు, న్యాయం తీర్చే దేవుడు. ఈ మాట మనం మర్చిపోవద్దు. ఆయన వారు యుద్ధాలు చేసే దేవుడు, పోరాటాలు జరిగించే దేవుడు. మనం భయపడనక్కర్లా, మనం వణకనక్కర్లా, మనం బెదరనక్కర్లా. అందుకే ఈ మాట ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం మనం ధ్యానించుకుంటున్నాం. వణకనక్కర్లా, నేను బెదిరిపోనక్కర్లా. ఎందుకంటే నా పక్షంగా నమ్మకమైన వాడు, సత్యమైన వాడు ఉన్నాడు. ఆయన తీర్పుని ఇచ్చేవాడు, నా పక్షంగా యుద్ధం జరిగించే దేవుడు. ఇది మనం ధైర్యంగా ఉండవలసిన గొప్ప సత్యం అన్నమాట. ఇంకో మాట చదువుకుందాం. ఏంటంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 1 నుండి 5 వరకు చదుదాం. ప్రకటన 21వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదవండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, దేవుడు క్రొత్త వాటిని చేసి ఇక నూతనమైనటువంటి వాటితో తన ప్రజలని అలంకరించి, ఇదంతా ఎప్పుడు జరగబోతుంది అంటే ఇక పూర్తిగా ఈ భూమి మీద అన్ని సంఘటనలు అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇదిగో నేను నూతనంగా చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులన్నిటినీ నూతనంగా మార్చడానికి ఆయన గొప్ప సమర్థవంతుడు. గొప్ప సమర్థవంతుడైన ఆ దేవుడు ఇదిగో నేను చేస్తున్నాను అని అంటే, ఈ మాటలు 5వ వచనం ఏమంటే, ఈ మాటలు నమ్మకమును నిజనమునై ఉన్నవిగా రాయబడి. సో నమ్మకం, నేను ఇందాక చెప్పుకున్నాను, నమ్మదగిన వాడు, సత్యవంతుడు. ఈ మాటలు నీకోసము అన్నిటినీ కూడా నూతనంగా చేస్తూ ఆయన నీకు దేవుడిగా ఉండి, నీ పక్షంగా ఉండి ప్రతి బాష్ప బిందువును తుడుస్తూ, అఫ్కోర్స్ ఇది ఫ్యూచర్లో లిటరల్గా జరగబోతుంది. ఈ భూమి మీద అంతా అన్నీ నాశనం అయిపోయాక ఇప్పుడు మనం చూస్తున్న ఇదంతా తీసివేయబడి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, క్రొత్త లోకం సృష్టించబోతున్నాడు. అది లిటరల్గా జరగబోయేది. కానీ ఈ భూమి మీద మనం జీవించే ఈ స్పాన్ ఆఫ్ ఈ టైంలో, ప్రస్తుత కాలంలో కూడా మన కోసం దేవుడు మన బాష్ప బిందువులను తుడవగలడు, మన కొరకు క్రొత్త కార్యాలు చేయగలడు. ఈ మాటలు నమ్మదగినవి. ఆయన మనతో కూడా ఉండే నివాసం చేసే దేవుడు, మనలో ఉన్న దేవుడు. ఆయన మనతోనే ఉన్నాడంటే ఇక మనం దేనికోసం వెనకాలి, దేనికోసం బెదరాలి, దేనికోసం పిరికి వాళ్ళంగా ఉండాలి? ఏ విషయంలో బెదరనక్కర్లా. ఆయన మన రక్షకుడు, నమ్మదగిన దేవుడు, సత్యవంతుడు. నమ్మదగిన మాటలు మనకు చెప్పాడు. ఈరోజు ఈ నమ్మకమైన వాక్యాన్ని చేతబట్టుకొని ఆ నమ్మదగిన దేవుణ్ణే మనం పూర్తిగా హృదయంలో విశ్వసించుదాం. అప్పుడు మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, మన బాష్ప బిందువులు తుడుస్తాడు, మనల్ని గొప్ప సాక్షులుగా ఆయన నిలబెడతాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. తల్ల మంచి కళ్ళు మూసుకుందాం. వాక్యం కొరకు మరి జాన్ బ్రదర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఇక మనం బలలో పాల్గొందాం. తల్ల మంచి కళ్ళు మూసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే విన్న వాక్యం గురించి ఒకసారి మనసులో దేవుని అడగండి. విన్న వాక్యము సత్యవంతమైనది, యథార్థమైనది. దీని గురించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు, స్తోత్రాలనైనా. దేవుడా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని అయినా మీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. నిజమే తండ్రి, మొదటి ఉపమానంలో నాయన మాకు ఈ లోకంలో ఏది సరైన మార్గమో మాకు తెలియదు నాయన. దేవుడా తండ్రి, మీ యొక్క మార్గాన్ని మాకు తెలియజేసి సరళమైన మార్గంలో మమ్మల్ని నడిపించమన్నారు నాయన. దావీదు భక్తుడు కోరినట్లుగా మేము కూడా కోరుచున్నాం తండ్రి. మాకు కూడా సరళమైన మార్గాన్ని నాయన మాకు దయచేయండి. ఆ సరళమైన మార్గంలో మేము నడిస్తే నాయన మా 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 మీదికి యుద్ధం చేయడానికి దండు దిగినను
మా హృదయం భయపడదని మీ వాక్యం సెలవిస్తున్నది తండ్రి. అలాంటి వాక్యాన్ని మాకు బోధించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే నాయన రెండవ ఉపమానంలో దేవుడా తండ్రి నిజమే తండ్రి నాయన, మీరు రక్షకుడిగా నాయన ఈ లోకముకు వచ్చి దేవుడా తండ్రి పాపులమైన మా కోసం మీరు నాయన చనిపోయారు, ఆ శిలువలో రక్తం కార్చారు అన్న మాట నాయన నమ్మదగినది నాయన, సత్యవంతమైనదని మేము నమ్ముచున్నాం తండ్రి. నిజమే నాయన, మేము దేవభక్తి విషయంలో మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు నాయన మేము సాధనముగా చేసుకుంటూ ముందుకు సాగులాగిన కృపను దయచేయండి తండ్రి. నిజమే తండ్రి, ఈ లోకము చూసి మేము నాయన ఇష్టానుసారముగా నాయన మేము నడుచుకుంటున్నాం. మేము దేవుడా తండ్రి అది కాదు నాయన, మీరు ఏదైతే మాకు నాయన మీరు ఏదైతే బోధించారో, మీరే దేవుడు, మీరే రక్షకుడు, మీరే నిజమైన నాయన సర్వశక్తిమంతుడని మేము నమ్ములాగున దేవుడా తండ్రి మీతో కూడా మేము మరణించినట్లయితే నాయన మీతో కూడా బ్రతుకుతామని మీ వాక్యం సెలవిచ్చినది నాయన. దేవుడా తండ్రి మీతో నాయన మీ రాకడ వరకు మేము సహించిన వారమైతే దేవుడా తండ్రి మీతో కూడా ఏలుతామని మీ వాక్యం సెలవిచ్చినది నాయన. అటువంటి వారముగా ఇక్కడున్న వాక్యం విన్న మా అందరికీ మీ యొక్క కృపను దయచేస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రెగ్నెన్సీ విషయంలో దేవుడు క్షేమకరమైనటువంటి డెలివరీ దయచేయాలని, అలాగే ఇంకెవరైనా హెల్త్ విషయాల గురించి ఏదైనా బాగోకపోతే కూడా మీకు తెలుసుంటే ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఓకే, మరి వాక్యం విన్నట్లుగా మన సత్క్రియలు చేయటం కోసము దేవుడు మనల్ని ఉంచాడు ఈ భూమి మీద. రక్షణ పొందని వారి కొరకు సువార్త చెప్పాలి, అది సత్క్రియ. మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ బంధువులు ఉంటే వాళ్ళకి సువార్త చెప్పడం మీ బాధ్యత. లేదా ఎవరికైనా బాగోకపోతే వారి కోసం ప్రార్థన చేయటం అది సత్క్రియ. కాబట్టి అలాంటివి చేయండి. అవే కాకుండా ఇంకా చాలా రకాలుగా ఉంటాయి మనం చేయగలిగిన సత్క్రియలు. మనం ఈ చేత్తో చేసేది ఈ చేతికి తెలియని అక్కడ అంటారు కదా, అలా మన పబ్లిసిటీ అవసరంలా, దేవుడు చూస్తాడు అంతే చాలు. వాళ్ళ కోసం నేను ఇంత చేశానని మనకు పబ్లిసిటీ చేయనక్కర్లేదు. కొంతమందికి ఆ లక్షణం ఉంటుంది, చేసింది క్రియేటివ్గా బయటకు చూపించుకోవాలని. అదే మొద్దు, దేవుడు చూస్తాడు, దేవుడే బహుమానం ఇస్తాడు. ఓకేనా, రైట్ అనమాట. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమందు మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చావు. నీకు స్తోత్రాలు. మరి నీ సన్నిధిలో మమ్మల్ని ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించి ఆరాధించడానికి అవకాశం ఇచ్చావు అయ్యా. మరి నీకే మహిమ, ఘనత, ప్రభావం కలిగిందని మేము నమ్ముచున్నాం తండ్రి. అలాగే మరి 2 వాక్యాలు మాకు వినిపించావు, నీ స్తోత్రాలు. జాషువా గారు నిలబెట్టి అయ్యా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రాలు. అలాగే 2వ వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. విన్న వాక్యాల ప్రకారం మేము అందరం జీవించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, బిడ్డలు ఇచ్చిన కానుక నీ పరలోక మహిమ కొరకు నువ్వు వాడుకునండి అయ్యా. ఎవరైతే ఏమి ఇచ్చారో దానికి అంతకన్నా కూడా ఎక్కువగా ఇచ్చే దేవుడవు నీవు. కాబట్టి వారందరికీ పరలోకం నుంచి దీవెనలు మెండుగా దయచేయండి. ఇవ్వని వారి కోసం కూడా నువ్వు ఇచ్చే దేవుడవు, ఇవ్వని వారికి కూడా మీరు ఇవ్వండి తండ్రి. వారిని దీవించినందుకు నీకు వందనాలు. అలాగే ప్రభా, మరి ఇంకా ఈ సంఘంలో ఎవరు బలహీనలుగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి, నిశక్తితో నింపండి. ప్రత్యేకంగా సౌజన్య సిస్టర్కి నీకు సుఖమైన కాన్పు దయచేయమని కోరుచున్నాం. ప్రెగ్నెన్సీగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోరండి. అనారోగ్యంగా ఉన్న వారందరినీ నువ్వు స్వస్థపరచండి అయ్యా. మరి ఉద్యోగంలో ఉన్న సమస్యలుంటే వారికి అక్కడ పరిష్కారం చేయండి. వారితో సహించిన వారైతే ఏలుదురు అని చెప్పావు. పరిస్థితులు కొంతకాలం కష్టంగా ఉండొచ్చు, కానీ సహించుకుంటూ ఉంటే ఆ పరిస్థితులన్నింటినీ నువ్వు ఏలే స్థాయికి తీసుకొస్తావు. కాబట్టి మేమందరం ఓపికతో ఉండటానికి సహాయం చేయండి. ఈ మాట నమ్మదగినదని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్కరిని మీ వాక్యంతో ఆదరించినందుకు నీ స్తోత్రాలు. మరలా మీ నిశ్చితమైతే నెక్స్ట్ శుక్రవారం ప్రార్థన కలుసుకునే అంతవరకు కూడా పరలోక తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ మా అందరికీ మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.